గద్దర్ తాత ఈ జోన్ అంతా అంటే తెలంగాణ మట్టి సింగర్స్ కానివ్వండి, ఆంధ్ర నుంచి ఉన్న మట్టి సింగర్స్ని చాలా తక్కువ రేర్ కేసెస్లో అడుగుతుంటారు చాలామంది. బట్ సార్ నాకు ఫస్ట్ కాల్లోనే అడిగింది ఏంటంటే, ఇట్లా జెన్యూన్గా జానపదాలు పాడేవాళ్ళు కావాలి, జెన్యూన్గా తెలంగాణ కల్చర్ కానివ్వండి, ఆంధ్ర కల్చర్ని ఇలా పట్టుకొని తిరిగే వాళ్ళు కావాలి అని చెప్పారు. సో నేను స్టూడియోకి నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అక్కతో మాట్లాడంగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోపెట్టి ఈరోజు మాట్లాడిస్తున్నందుకు చాలామంది ఉన్నారు. సార్ అనుకుంటే ఇంకెవరినైనా పిలవచ్చు. బట్ ఈరోజు ఇలా పిలిచి ఇంతమందిని కూర్చోబెట్టి ఇలా వీళ్ళని సత్కరించుకొని ఇలా కూర్చోబెట్టడం అనేది అర్జున్ సార్కి మాత్రమే దక్కుతుంది క్రెడిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. అండ్ ఫోక్ సాంగ్ అనగా జానపదం అనగానే లిటరల్గా నేను గద్దర్ తాతను చూసి నేర్చుకున్న పాటలన్నీ కూడా. ఆయన వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా ఉన్నందుకు నిజంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతూ ఈరోజు ఈ పాటకి అక్క రావడం, అమ్మ రావడం, వీళ్ళందరూ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ పాటని నాతో పాడించినందుకు అనూప్ సార్కి, అర్జున్ సార్కి థ్యాంక్ యూ సో మచ్.